శ్రీవారి లడ్డు ప్రసాదాలలో వాడే నెయ్యిని కుట్రతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కల్తీ చేశారు. హిందూ మతంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల పాలనలో విషం చిమ్మారు. 5 ఏళ్లలో 219 ఆలయాలపై దాడులు జరిగాయి. తిరుమలతో సహా 10 ఆలయాల్లో కల్తీ నెయ్యికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్పడ్డారు. గతంలో 7 కొండలను 2 కొండలని వైసీపీ నాయకులకు హేళన చేశారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో హిందువులు కానీ వాళ్లను టీటీడీ చైర్మన్లుగా నియమించారు. కరుణాకర్ రెడ్డి హిందూ అర్థమన్న ఆయనే చెప్పగలరా? కల్తీ నెయ్యికి పాల్పడి షీట్ పేరుతో వాళ్లే క్లీన్ షీట్ ఇచ్చుకోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకే చెల్లింది. తప్పు చేసిన వాళ్లను కూటమి ప్రభుత్వం వదలదు. తిరుమల తిరుపతి పవిత్రతను శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంను కల్తీ చేసిన వారికి ఆ స్వామి వారి శిక్ష వేస్తారు. వైసీపీ చేస్తున్న హిందూ దేవాలయాలపై కుట్రలను ప్రజలందరూ కలిసికట్టుగా తిప్పికొట్టాలి. ఈ మీడియా సమావేశంలో తిరుపతి జనసేన పార్టీ నగర అధ్యక్షుడు రాజారెడ్డి, నేతలు బాబ్జీ, సుమన్ బాబు, మునుస్వామి, రాజేష్ ఆచారి, తిరుపతిని వేణుగోపాల్, ఆముతాల వెంకటేష్, ఆది సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. లడ్డు విషయంలో పొరపాటు జరిగితే యావత్ భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల మనోభావాలన్నీ దెబ్బతింటాయని అనేక రకాలుగా ఆధారాలు స్వీకరించి కల్తీ జరిగింది అని తెలుసుకున్న తర్వాతే పవన్ కళ్యాణ్ గారు ఒక దీక్ష ఏర్పాటు చేసుకొని తిరుమలకి నడిచి వచ్చి స్వామివారిని గత పాలకులు తప్పు చేశారు, క్షమించండి దేవుడా అని చెప్పని దీక్ష చేసి క్షమాపణ చెప్పి కొన్ని అటు సిబిఐకి అటు సిట్కి ఎన్డీఏ కూటమి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అందరూ కలిసి దీని యొక్క పూర్తిగా విచారణ చేయించాలని చెప్పని తీసుకోవడం జరిగింది. వైసీపీ లక్ష్యం తిరుమల పవిత్రతను దెబ్బతీయడమే. ఇది స్పష్టంగా మా పవన్ కళ్యాణ్ గారు పదే పదే చాలా బాధపడుతూ ఆయన ఈ విషయాన్ని అర్థమయ్యే మారి ప్రతి ఒక్కరికి చెప్పారు. దీనికి నిదర్శనం ఏమంటే గత 5 ఏళ్లలో 219 ఆలయాలపైన దాడి జరిగింది. రథం కాల్చేశారు, ఎవరో ఆకతాయిలు కాల్చారన్నారు. రాముడు వారి విగ్రహం తల నరికేస్తే ఎవరో ఆకతాయిలు చేశారన్నారు. కనకదుర్గమ్మ గుళ్ళో వెండి ఆభరణాలు పోతే పోతుంది ఏంటంటే మెడలు కడతారా అన్నారు. పిఠాపురంలో ఆలయాలపైన దాడి, అనేక రకాల ఆలయాలపైన దాడి చేసిన వాళ్ళకి లడ్డు కల్తీ చేయడం పెద్ద సమస్య కాదు. ఇన్ని ఆలయాలపైన దాడి చేసిన వాళ్ళకి కల్తీ చేయడం పెద్ద సమస్యే కాదు. గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో టీటీడీ పాలక మండలి చైర్మన్గా మీరు హిందువులు పెట్టారా? ఏడు కొండలు కాదు 2 కొండలు అని చెప్పని ఎగతాళి చేసిన నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు. అనేక రకాలుగా తిరుమలను భ్రష్టు పట్టిస్తూ, పవిత్రతను దెబ్బతీస్తూ, భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ, దాన్ని స్పష్టంగా నివేదిక తెప్పించుకొని ఆ నివేదిక ప్రకారం ఉన్నత అధికారులతో విచారణ చేపిస్తే మీ చేసిన తప్పుని కప్పుపుచ్చుకోవడానికి అనేక రకాలుగా మీరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు. ఒక ఎన్డీడీవీకి సంబంధించిన ఒక సంస్థ దీంట్లో కల్తీ జరిగిందని నివేదిక ఇచ్చింది. అదే నివేదికలో సురేంద్రనాథ్ అనే వ్యక్తి అప్రూవల్గా కూడా మారాడు. ఈరోజు జ్యోతి పేపర్లో కూడా వచ్చింది, మీరు చూడండి ఒకసారి. ముగ్గురు అప్రూవల్గా మారారు. ఇంత జరుగుతూ ఉన్నా కూడా కల్తీనైపోయినా మేము చెయ్యలేదు, ఊరికేనే మా పార్టీ పైన
దుమ్మెత్తి పోస్తున్నారని చెప్పని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మారుతా ఉంటే నిజంగా ఒక ఏడుకోల స్వామి భక్తుడిగా, ఒక హిందువుగా చాలా బాధపడుతున్నా నేను. ఎందుకు మీకు హిందువులన్నా, హిందువుల దేవాలయాలన్నా మీకెందుకు అంత కక్ష? 219 ఆలయాలు ధ్వంసం చేశారు. మీ ప్రభుత్వంలో మీ 5 ఏళ్లలో జరిగిన దాడులు అవి. దానిపైన మీరు ఏం కేసు పెట్టారు, ఏం విచారణ చేయించారు? మీకు దమ్ము ధైర్యం ఉంటే చూపించండి. దీన్ని బట్టి అర్థమవుతుందంటే మీకు దేవుడు అంటే భక్తి లేదు, హిందువులంటే లెక్కలేదు. మీకు దేవుడు భక్తులు పడుతున్నటువంటి బాధ మీకు ఇప్పటికీ అర్థం కాలేదు, మీకు ఎప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే మీరు హిందువులు కాదు. లడ్డు కల్తీ జరిగిందని చెప్పని భారతదేశం బాధపడతా ఉంటే మీలో కనీసం పక్షాతాపం కూడా లేకుండా తిరిగి దొంగతనం చేసిందే కాకుండా తిరిగి విమర్శిస్తారా? పరమ భక్తుడైనటువంటి మా పవన్ కళ్యాణ్ గారు దేవుళ్ళ పట్ల, గుళ్ళ పట్ల ఆయన ఎంత చిత్తశుద్ధిగా ఉంటారో, గుళ్ళకి వెళ్ళేటప్పుడు ఎంత పవిత్రంగా వెళ్తారో మాకు తెలుసు, మీకు తెలుసు. అయినా మీరా మా పవన్ కళ్యాణ్ గారి పైన నిందనేసేది? తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే రాబో రోజుల్లో ఖచ్చితంగా ఈ యొక్క సిబిఐ విచారణలోనూ ప్రతి ఒక్క విచారణలో తప్పు ఎవరెవరు చేశారో అందరూ జైలుకి వెళ్ళడం ఖాయం. దయచేసి హిందువులు, ప్రజాప్రతినిధులు, భక్తులు, ప్రజలు అందరూ కూడా సరే దీనిపైన గట్టిగా గలం విప్పుదాము. ప్రతి ఒక్కరూ దీనికి ముందుండాలి. ఇది మన మనోభావాలు దెబ్బతీసే విధంగా వీళ్ళు లడ్డూలో కల్తీ చేశారు. మనమందరం కూడా ఏకమై అందరూ కలిసి కట్టుగా ఈ దొంగలని ఏరివేయాలి. ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారికి, ఎన్డీఏ ప్రభుత్వానికి, ప్రతి